అమెరికా డాలస్లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు నిర్వహించారు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఇటు రాష్ట్ర అవతరణ, అటు రజతోత్సవ వేడుకల్ని ఉద్దేశిస్తూ కేటీఆర్ ప్రసంగం సాగింది. ఎన్నో పోరాటాలతో తెలంగాణ సాధించుకున్నామన్నారు కేటీఆర్. తెలంగాణ ఆవిర్భావంలో ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు చేసి చూపించాం. కేసీఆర్ నాయకత్వం, పోరాట పటిమతోనే తెలంగాణ ఏర్పడిందన్నారు కేటీఆర్. తెలుగు ప్రజలకి 3వ రాష్ట్రంగా ఉంది టెక్సాస్ అని అన్నారు కేటీఆర్. దశాబ్ది ఉత్సవాల నాడు తెలంగాణ గడ్డ మీద ఏ ఉత్సాహం అయితే కనిపించిందో డాలస్లో కూడా ఇవాళ అదే ఉత్సాహం కనబడతా ఉన్నది. తెలుగు వారికి 2 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను, కానీ నిన్ననే తెలిసింది టెక్సాస్ రూపంలో. నిన్నటిదాకా 2 రాష్ట్రాలు అనుకున్నాను, కానీ నిన్న ఎయిర్పోర్ట్లో అర్థమైంది మనకు 2 కాదు 3 రాష్ట్రాలు ఉన్నాయి టెక్సాస్ రూపంలో అని. కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన కొన్ని సందర్భాలు కూడా నాకు గుర్తొస్తా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో 2015వ సంవత్సరంలో ఇదే డాలస్లో మేము ఆనాడు ఒక పెద్ద డెలిగేషన్ తీసుకొని, ఒక పెద్ద బృందాన్ని తీసుకొని పెట్టుబడుల వేటలో అమెరికా అంతా తిరుగుతూ 2 వారాల్లో 7 నగరాలు చుట్టేస్తూ డాలస్ కూడా వచ్చినాం. అప్పుడప్పుడే ఏర్పాటైంది రాష్ట్రం. ఎన్నో బాలారిష్టాలు, ఎన్నో సవాళ్ళు, కానీ భవిష్యత్తు మీద కొండంత ఆశతో, మీ అందరి మీద గుండె నిండా నమ్మకంతో ఇక్కడికి వచ్చినాం. నేను ఒక్కసారి ఈరోజు 10 ఏళ్ల తర్వాత తిరిగి డాలస్ వస్తుంటే ఆ రోజు ఏం మాట్లాడినో నేను యూట్యూబ్లో చూసుకున్నా. తిరిగి చూసుకుంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆనాడు ఆత్మవిశ్వాసంతో, భవిష్యత్తు మీద ఒక నమ్మకంతో తెలంగాణ తరపున కేసీఆర్ గారి దూతలుగా మేము చెప్పిన మాటలు, చేసిన వాగ్దానాలు నెరవేర్చడమే కాకుండా చెప్పనివి కూడా ఎన్నో చేసి చూపెట్టినందుకు గర్వంగా అనిపించింది. మీ అందరి ఆశీర్వాదం భవిష్యత్తులో కూడా ఉంటుంది అనే విశ్వాసం కూడా కలిగింది. ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు సకల జనులు ఏకమై అపూర్వ పోరాట సన్నివేశాలను ఆవిష్కరించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాం.